ప్రభునామనకు ఘనత కలుగును గాక. ఇర్మియా గ్రంథము 31 అధ్యాయం 9వ వాక్యం మనం చదువుకుంటున్నాము. వారు ఏడ్చుచూ వచ్చెదరు, వారు నన్ను ప్రార్థించుచుండగా నేను వారిని నడిపించుతును. వారు తొట్టిల్లకుండా చక్కగా పోవు బాటను నీళ్ల కాలువల యొద్ద వారిని నడిపింతును. ఇశ్రాయేలుకు నేను తండ్రిని గాన, ఎఫ్రాయిము నా జ్యేష్ఠ కుమారుడు కాడా. దేవుడు ఇశ్రాయేలీయులకు ఇస్తున్నటువంటి విడుదల గురించి ఇర్మియా ప్రవక్త ద్వారా దేవుడు ఇక్కడ ప్రవచిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. వారు దేవునికి ఎంతగా అవిధేయులుగా జీవించినప్పటికీ, దేవునికి వ్యతిరేకంగా జీవించినప్పటికీ దేవుడు వారిని గురించి ప్రత్యేకమైన ప్రేమ కలిగి ఉంటున్నట్టుగా మనం చూస్తున్నాం. ఎందుకంటే ఇర్మియా గ్రంథం 31 అధ్యాయము మొదటి నుంచి మనం గమనిస్తే, యెహోవాకి ఇదే ఆ కాలమున నేను ఇశ్రాయేలు వంశస్థులందరికీ దేవుడనై ఉందును, వారు నాకు ప్రజలై ఉందురు. యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, ఖడ్గమును తప్పించుకుని వారై జనులు అరణ్యములో దయనొందిరి గనుక ఇశ్రాయేలు విశ్రాంతి నొందినట్లు నేను వెళ్ళుదును అనుకొంచున్నారు. చాలా కాలం క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లా నేను శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. కాబట్టి దేవుడు వారిని అరణ్యము నుంచి తప్పించాడు, వాగ్దత్త ప్రదేశం తీసుకొచ్చారు. దేవునికి వ్యతిరేకంగా వారు జీవించినప్పుడు మరలా తిరిగి వారిని బానిసత్వంలోనికి పంపించారు. అయినప్పటికీ ఆయన అంటున్నాడు, శాశ్వతమైన ప్రేమతో నేను వారిని ప్రేమిస్తున్నాను కనుక విడువక వారి ఎడల నేను ఏం చేస్తాను, కృప చూపిస్తాను అని చెప్తున్నాడు. నేను తిరిగి మరలా వారిని వారి దేశంలోనికి వాళ్ళని సమకూరుస్తాము. ఉత్తర దేశంలో నుండి నేను వారిని రప్పించుచున్నాను. గురుడి వారినేమి, కుండివారినేమి, గర్భులనేమి, ప్రసవించు స్త్రీలనేమి భూదిగంధముల నుండి వారిని సమకూర్చుచున్నాను. మహాసంగమై వారక్కడికి తిరిగి వచ్చెదరు అని ప్రభు సెలవిస్తున్నాడు. ప్రియమైనటువంటి దేవునిలారా, వారు ఏ దేశంలోనికి చెదరగొట్టబడినప్పటికీ ఈనాడు ఇశ్రాయేల్ దేశము మహాసంగమై వాళ్ళు సమకూర్చబడ్డారు. వారొక దేశంగా నిలబడి దేవుని బిడ్డలుగా పేరు పొంది దేవుని కొరకు జీవిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. మనం కూడా ఈ లోకంలో ఉన్నాం. యేసు ప్రభువును అంగీకరించినటువంటి బిడ్డలము ఎంతోమంది ఉన్నాము. ప్రియమైనటువంటి దేవునిలారా, మనం కూడా ఎక్కడ ఏ ప్రదేశంలో ఉన్నా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, ఎలాంటి బంధకంలో ఉన్నా మనల్ని విడిపించడానికి ఆయన మనకు తోడుగా ఉన్నాడనే విషయం మనం మర్చిపోకూడదు. అయితే మనం ఏం చేయాలా? ఆయనకి మొరపెట్టే వారంగా ఉండాలి. వారు నాకు మొరపెడుతూ వత్తురేనేమి, వారు నాకు ప్రార్థన చేయించు వత్తురేని నేను వారి మొర ఆలకిస్తాను అని చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి మనం ఆయనకి మొరపెట్టేవారుగాను, ప్రార్థన చేసేవారుగాను అయి ఉంటే ఆయన ఆ మనవి ఆలకించి మనకు కూడా విడుదల ఇచ్చేవాడుగా ఉంటున్నాడు. నేను మిమ్మల్ని గురించి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. రాబో కాలం ముందు మీకు నిరీక్షణ కలుగునట్లు అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరములైనవి కావు. ఇదే యెహోవాకు అని దేవుడు సెలవిస్తున్నాడు. మనల గురించి ఆయనకి సమాధానకరమైన తలంపులే ఉన్నాయి కానీ హానికరమైనది కాదు. మనలో ఎవ్వరు నిశ్చయంగా పాపంలో చనిపోవడం నాకు ఇష్టం లేదు కనుక నరపుత్రుడా నువ్వు వెళ్ళి ప్రకటించు అని యెహెజ్కేలు గ్రంథంలో చెప్తున్నాడు. మనలో ఏ ఒక్క ఆత్మ కూడా నశించిపోవటం ఆయనకి ఇష్టం లేకనే తన ఏకైక కుమారుని ఈ లోకానికి పంపించి మనందరి పాప పరిహారార్థ బలిగా ఆ శిలువలో పరిశుద్ధ రక్తం చిందించి మన కొరకు ప్రాయశ్చితం అయ్యాడు. కాబట్టి ఆయన వచ్చి మన కొరకు ఆ రక్షణ ప్రణాళిక కొనసాగించి ఉన్నప్పుడు మనం ఆ రక్షణ ప్రణాళికను అనుసరించి ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన వాక్యానుసారమైన జీవితం జీవించి మనం కూడా నశించిపోకుండా నిత్య జీవంలో ప్రవేశించడం. మనకిచ్చిన వాగ్దత్త ప్రదేశము నిత్య జీవం. ఇశ్రాయేల్ జనాంగానికి ఆనాడు వారు దారి తప్పిపోయినప్పటికీ, దేవుని విడిచిపెట్టినప్పటికీ, దేవుని వదిలిపెట్టినప్పటికీ దేవుడు వారిని విడువక కాపాడుతూ శాశ్వతమైన ప్రేమ చూపిస్తూ వారిని ఆయన నడిపించాడు. ఈ దినము మన కొరకు వాగ్దానం చేసింది నిత్య జీవం. కనుక ఈ లోకంలో మనం ఉంటున్నాము. ఇక్కడ ఉన్నప్పుడు మనకు ఉన్నటువంటి బంధకము ఏమైనా, ఎలాంటి చెర అయినా మనల్ని దానిలో నుంచి విడిపించడానికి శక్తిమంతుడైనటువంటి యేసు ప్రభు మనతో కూడా ఉన్నాడు. కనుక ఆయన యందు విశ్వాసం ఉంచి మన శ్రమలు, మన ఇరుకులు, ఇబ్బందులు ఆయన సన్నిధిలో ఉంచినప్పుడు నిశ్చయంగా ఆయన మనల్ని కూడా విడిపించడానికి శక్తిమంతుడై ఉన్నాడు. ఎందుకంటే ప్రియమైనటువంటి దేవునిలారా, మరి ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:4-5 వాక్యంలో మనం చూస్తే, మన అపరాధముల చేతను పాపముల చేతను మన సచ్చిన వారమై ఉండగా ఆయన మనల్ని ఆయనతో కూడా బ్రతికించను. కృపచేతనే మీరు రక్షించబడి ఉన్నారు, ఆయన మహాప్రేమ చేత మీరు రక్షించబడి ఉన్నారని దేవుని వాక్యములో మనం గమనిస్తున్నాం. కనుక ఎలాంటి స్థితిలో, మన జీవం లేని స్థితిలో, నశించిపోయే స్థితిలో, నష్టపోయే స్థితిలో ఉన్నప్పటికీ ఆయన మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. శాశ్వతమైన ప్రేమతో ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు అనే విషయం మర్చిపోక ఆయన పాద సన్నిధిలోంచి ప్రతి అంశమునకు, ప్రతి విడుదలకి దేవుడు మనకు
తోడుగా ఉన్నాడని గుర్తుంచుకొని ప్రార్థనాపూర్వకంగా ఆయన సన్నిధిలో కనబడదాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభు, ఇశ్రాయేలును విడిపించిన దేవా, మమ్మల్ని కూడా ప్రతి విధమైన బంధకముల నుంచి విడిపించి పరిశుద్ధపరిచి నిత్య జీవము చేర్చుటకు శక్తిమంతులైన ప్రభు మీరై ఉన్నారని మాతో మాట్లాడినందుకు స్తుతి స్తోత్రం. మేము మిమ్మల్ని ఆశ్రయించి మీ యొద్దకు వచ్చి మీ యొద్ద నుంచి ప్రతి మేలు పొందినట్లుగా మాకందరికీ ఆత్మీయమైన నడిపింపు దయచేయమని యేసుక్రీస్తు పుణ్యనామమున అది మిక్కిలి వినయంతో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.